తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. గత 4-5 వారములుగా ప్రవక్తల నమ్మకులను గురించి, సేవకుల గురించి నేను బోధిస్తున్నాను. అలాగనే ఈ రోజున ఇంకా 2-3 వారాలు కూడా దీని గురించి నేను బోధిస్తాను. ప్రవక్తలు నమ్ముకున్నప్పుడు మీరు కృతార్థులు అవుదురు అని బైబిల్ ఉన్న వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఈ దినమున వారు చేసేటువంటి పనిని గురించి, కాపర్లు చేసేటువంటి పనిని గురించి, దానికి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలన్న దాని గురించి ఈ రోజు నుంచి ఒక 2-3 వారాలు నేను మాట్లాడతాను. చూడండి, ఇక్కడ మాట ఉంది, ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పే వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొనుచున్నాను. ఈ ప్రవక్తల గురించి, సేవకుల గురించి మాట్లాడినప్పుడు నేను మొదట్లో చెప్పాను, అనుభవం గుర్తుందో లేదో. సేవ అనేటువంటిది చాలా మంది ఎక్కువగా మిస్అండర్స్టాండ్ చేసుకునేటువంటి ఒక పని. ఇది ఈ ఉద్యోగం ఎలాంటిదంటే, ఈ యొక్క జాబ్ ఎలాంటిదంటే, ఎక్కువ శాతం మంది ఈ చేసేటువంటి పనిని బట్టి ఆ వ్యక్తుల్ని డౌట్ పడుతూ మిస్అండర్స్టాండ్ చేసుకునేటువంటి రీతిలో ఈ యొక్క పని ఉంది. పరిచయం అనేటువంటిది ఆ రీతిగా ఉంది. బైబిల్ ప్రకారం చేసుకుని వెళ్తున్నప్పుడు, వాక్య ప్రకారం వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఏమవుతుందంటే, విశ్వాసులే కాపరిని కానీ, కాపరి చేసేటువంటి విధానాన్ని కానీ మిస్అండర్స్టాండ్ చేసుకునేటువంటి పరిస్థితులే ఎక్కువగా మనం బైబిల్లో కూడా చూస్తుంటాం. అందుకే నేను ఏమనుకుంటానంటే, ప్రపంచంలో అన్ని పనుల్లో ఇదే కొంచెం ప్రమాదకరమైన పని అనుకుంటాను. ప్రమాదం అంటే శరీరానికి ఏదో పెద్ద ఇబ్బంది అంటున్నది కాదు, కానీ ఎక్కువగా మిస్అండర్స్టాండ్ చేసుకునేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా సేవలోనే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకని చూడండి, దీని గురించి కూడా నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. 2-3 వారాలు దీని గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే ఈ పరిచయం అంటే అసలు ఏ విధంగా ఉంటుందో, సేవ అనేటువంటి దాంట్లో ఏవేవి ఇన్వాల్వ్ అయ్యాయో, ఏవేవి ఎలిమెంట్స్ ఇందులో ఉంటున్నాయో, ఆ విధానం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి. లేకపోతే ఏంటంటే మీరు కూడా ఖచ్చితంగా సేవకుల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకని మిస్అండర్స్టాండ్ చేసుకుంటామంటే, మీరు అదే బైబిల్ చదువుతా, నేను అదే బైబిల్ చదువుతాను. కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటాం. చాలా సందర్భంలో లోకంతో కంపేర్ చేస్తుంటాం. క్రిస్టియన్స్ అయిన లోకంతో కంపేర్ చేస్తాం. లేదా ఒక లోకంతో కంపేర్ చేయకపోతే వేరే సంఘాలతో, లేదా వేరే పాస్టర్లతోనో, వేరే విధానాలతోనో కంపేర్ చేస్తుంటాం. కానీ బైబిల్తో ఇప్పుడు కంపేర్ చేయం. ఇప్పుడు ఏంటంటే, ఇది క్రిస్టియన్స్ ఉన్నటువంటి అతి పెద్ద సమస్య ఇదే అని నేను అనుకుంటాను. ఈ రోజుల్లో నేను చూస్తున్నటువంటి విధానం బట్టి చూస్తే, ప్రస్తుతం ప్రపంచాన్ని బైబిల్తో పోల్చి చూస్తున్నప్పుడు, సంఘాలని బైబిల్తో పోల్చి చూస్తున్నప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, మనం ప్రతిరోజు బైబిల్ చదువుతాం చెప్పుకుంటాం, బైబిల్నే బోధిస్తున్నాం, బైబిల్ని వింటున్నాం అనుకుంటున్నాం. కానీ మనకు తెలియకుండానే బైబిల్కి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే, ఇందులోని సత్యాన్ని మనము గ్రహించట్లేదు. చాలా సందర్భంలో లోకం యొక్క విధానాన్ని చర్చిల్లో కూడా ఆ బిజినెస్ టాక్టిక్స్ ని తీసుకొస్తాం చర్చిల్లోకి. ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీకి మెయిన్ కావాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రొడక్ట్స్ సేల్ అవ్వాలి, వాళ్ళకి డబ్బులు రావాలి, వీలైనంత ఎక్కువ లాభం వాళ్ళకి రావాలి, వీళ్ళది ఎక్కువ బిజినెస్ వాళ్ళకి అవ్వాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదో ఒక రీతిలో లాభాపేక్షతో వాళ్ళ కార్యాలని చేస్తుంటారు. వాళ్ళ కంపెనీ ప్రోగ్రెస్ కొరకు రకరకాల ఆఫర్లు పెట్టో, లేదా ఇంకేదో పెడుతూ, వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా వాళ్ళు బేసిక్గా ఏం చెప్తారంటే, కస్టమర్ల యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని అంటారు. బేసిక్గా వాళ్ళకి కస్టమర్ మీద ప్రేమ ఉండి ఆఫర్లు ఇస్తున్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళకి ఏంటంటే బిజినెస్ డెవలప్ అవ్వాలి కాబట్టి, డబ్బులు రావాలి కాబట్టి, కంపెనీ మెయింటైన్ చేయాలి కాబట్టి, బిజినెస్ సంబంధించిన వరకు బహుశా తప్పేం కాకపోవచ్చు అది. ఇప్పుడు ఏంటంటే, మనం అలాంటి ఈ బిజినెస్ ఆర్గనైజేషన్స్ చూసిన తర్వాత చర్చలకు వచ్చినప్పుడు కూడా మనం ఎలా అనుకుంటాం అంటే, అదే ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంటాం. ఎక్కువ మంది విశ్వాసం రప్పించుకోవడానికి, ఎక్కువ మంది చర్చలు పెట్టుకోవడానికి, ఎక్కువగా డబ్బులు విశ్వాసాల ద్వారా పొందుకోవడానికి చాలా టాక్టిక్స్ ఉంటాయి. అవి లోక సంబంధమైనటువంటి లోక విధానం. దాన్ని కూడా చాలా మంది సేవకులు ఫాలో అవుతుంటారు.
వాటిని అమలు పరుస్తుంటారు. ఆ రకమైనటువంటి టాక్టిక్స్ నే సంఘాల్లో కూడా ఉపయోగిస్తుంటారు సంఘాల డెవలప్మెంట్ కోసం. ఇప్పుడు చూడండి, మెయిన్ పర్పస్ మన సంఘాల డెవలప్మెంట్ కానీ కాదు. మెయిన్ అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మన మెయిన్ పర్పస్ ఏం చేస్తే సంఘాలను డెవలప్ చేసుకోవడం కాదు, ఎక్కువ మంది చర్చలు రప్పించుకోవడం మెయిన్ పర్పస్ కాదు. ఆది సంఘం కానీ యేసుక్రీస్తు కానీ ఎక్కువ మంది వెనకాల తిప్పుకునే పని ఆయన ఇప్పుడు చేయలేదు. దేవుడు ఎప్పుడు కూడా సంఖ్యాపరంగా చూడ్డు. దేవుడు ఎప్పుడు అలా చూడ్డు. ఇంకా గిద్యోను దగ్గరికి వచ్చేసరికి చాలా మంది వస్తుంటే చాలా మంది దేవుడు వెనక్కి వెళ్ళిపోమని చెప్పాడు. గిద్యోను యుద్ధానికి వెళ్తున్నప్పుడు, యుద్ధానికి సిద్ధపడుతున్నప్పుడు చాలా మంది వచ్చారు. వచ్చినప్పుడు భయపడే వాళ్ళందరినీ పంపించేయమని అన్నాడు దేవుడు వెనక్కి. సరే భయపడే వెళ్ళిపోండి అంటే అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఎందుకున్నారంటే, ఎందుకో 10 మంది వెళ్తారు కాబట్టి మనం వెళ్దామని ఎందుకు ఉన్నారు. కానీ ఎప్పుడైతే మీరు భయపడితే మీరు ఉండదు వెళ్ళిపోండి అనేసరికి చాలా మంది వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ దేవుడు మరో పరీక్ష పెడతాడు, అందులో మరి కొంతమంది వెళ్ళిపోతారు. సో దేవుని పర్పస్ ఎప్పుడు, దేవుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఫిల్టర్ చేసేటువంటి పనిలోనే ఉంటారు. అందుకే మనం ఎప్పుడు ఏంటంటే ప్రతిసారి యాడ్ చేస్తున్నటువంటి పనిలోనే కాదు, చర్చ్ డెవలప్మెంటే కాదు, దేవుడి సంఘాన్ని కూడా ఫిల్టర్ చేసేటువంటి పనులు ఉన్నారు. ఇది బైబిల్ పరిచయ విధానం. అందుకని నా పర్పస్ ఏంటంటే మెయిన్ ఎక్కువ మందిని రప్పించుకోవడం, చర్చికి రప్పించుకోవడం ఉద్దేశంగానే కాదు. మెయిన్ పర్పస్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే బైబిల్ ప్రకారం చేయడం. మీరు బైబిల్ ప్రకారం రావడం, నేను బైబిల్ ప్రకారం ప్రతిదీ చేయడం. పరిచయం అంటే ఫస్ట్ పరిచర్యగా జరగాలి. అందులో లాభ నష్టాలతో అంచనాలు వేయకూడదు. అది పరిచయ విధానం. ఎందుకంటే అల్టిమేట్ గా దేవుడు దీన్ని ఎప్రూవ్ చేయాల్సి ఉంది. ఎప్పుడంటే దేవుడు అంగీకరించాల్సి ఉంది. మనం ఏం చేసింది దేవుడు అంగీకరించాలి. మనుషుల అంగీకారం కాదు, మనుషులకు మెప్పు కాదు, దేవుని యొక్క మెప్పు. ఓ రోజు పరలోకానికి అందరూ వెళ్ళినప్పుడు ప్రపంచం ఎదుట అందరూ చూస్తారు, కానీ దేవుడు ఎవరేంటటువంటిది బయలుపరుస్తాడు. విశ్వాసమైనా సరే, సేవకులైనా సరే, ఎవరేంటటువంటిది బయలుపరుస్తాడు. అందుకంటే మనం ఈ విధానం ఇప్పుడే మనం నేర్చుకోవాలి. లేదంటే పరలోకం వెళ్తే చాలా మంది షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక అంచనాలకు వెళ్తారు, వచ్చి పరలోకం వెళ్తారు, వెళ్ళాక అక్కడ అంచనాలు తారుమారు అయిపోతే ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా పరలోకాలు అలాంటి అద్భుతాలు చాలా జరుగుతాయి. మనం చొలగా తీసి పడేసేటువంటి చాలా వాటిని దేవుడు మన ముందే వాళ్ళని కనపరుస్తాడు, వాటిని కనపరుస్తాడు. మనం గొప్పగా ఉన్నటువంటి చాలా వాటిని దేవుడు అరుదునిస్తాడు. దేవుడు పరలోకాలు చేస్తుంటాడు కదా, దేవుడు పరలోకాలు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తాడంటే బైబిల్ ఆల్రెడీ దేవుడు రాసి ఉంచాడు. అందుకనే పరలోకం వెళ్ళాక మనకు తెలుస్తుంది కాదు, పరలోకంలో దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందో బైబిల్లో ఆల్రెడీ దేవుడు ముందుగానే చెప్పేశాడు. ఇది అండర్స్టాండ్ చేసుకుంటే పరలోకం వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఏం జరగబోతుందో కూడా క్లియర్ గా మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే చూడండి, పరిచయం అటువంటిది. మీకు ముఖ్యంగానే చెప్పేది నా గురించి కానీ, నేను చేసే విధానం గురించి కానీ చెప్తాను. ఎవరి గురించి మనకు అనవసరం, మన గురించి మనం చెప్పుకుందాం. కాబట్టి చూసుకుంటే ఇప్పుడు కూడా మనం వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదు, వేరే చర్చెస్తో కంపేర్ చేయకూడదు, వేరే పాస్టర్ మీద నన్ను కంపేర్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ పిలుపు వేరు, నా పిలుపు వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా పిలుపు నేను మార్చుకొని బ్రతడానికి కుదరదు. నా పిలుపు నాదే, ఆ కాన్ఫిడెన్స్ తోనే వెళ్తుంటాం. కాబట్టి పరిచయ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కూడా కంపేర్ చేయకూడదు. ఎవరి వాళ్ళదే ప్రత్యేకమైనటువంటిది. చాలా మంది దేవుడు పిలుచుకుంటాడు, వాళ్ళని కూడా అలా పిలుచుకున్నాడు, మరొకలా దేవుడు పిలుచుకుంటున్నాడు. కాబట్టి ఇందులో ఎక్కడ కూడా కంపేర్ చేయడానికి వీలు లేదు. బైబిల్ ప్రకారం ఉందో లేదనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, పరిచయ విధానం గురించి 2-3 వారాలు నేను చెప్తాను. అందుకని యాక్చువల్ అయితే గత వారం దాపద్దు అన్నాను, కానీ ఇంకో 2-3 వారాలు దీని గురించి కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ప్రవక్తలు నమ్మకం గురించి చెప్పాను, కానీ నమ్మడానికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో కూడా డీల్ చేయాల్సి ఉంది. నమ్మాలనుకుంటాం, కానీ నమ్మడానికి వచ్చేటువంటి ఆటంకాలు ఏంటి? దేవుడిని నమ్ముకుందాం అనుకుంటాం, నమ్ముతాం, కానీ మధ్య మధ్యలో దేవుడు నమ్మకుండా ఉండడానికి వ్యతిరేకమైన పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. వాటిని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోగలిగితే దేవుడు నమ్మటం సులువు అవుతుంది. అలాగే సేవకులైనా సరే అంతే, నమ్ముతాం, కానీ మధ్యలో కొన్ని జరుగుతున్నప్పుడు వాటిని బట్టి ఏమనుకున్నాడు, పాస్టర్ మీద డౌట్స్ వస్తూ ఉంటాయి. అందుకని కరెక్ట్గా ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, వ్యతిరేకత వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటే అప్పుడు సేవకులు నమ్మడం చాలా చాలా సులువు. నమ్మడానికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుంటే వాటిని కరెక్ట్గా డీల్ చేసినప్పుడు సేవకులు నమ్మడం చాలా చాలా సులువుగా మారుతుంది. అందుకని చూడ పని విధానం గురించే ఈ రోజు మరికొన్ని వారాలు కొన్ని చెప్తాను. అన్నాడు 12వ లైన్లో అంటున్నాడు, ప్రభువునందు మీకు పైవారయుండి. సరే, ఇక్కడ సేవకుల గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ప్రభువునందు మీకు పైవారయుండి అంటున్నాడు. ఇప్పుడు సేవకులు అంటే ఎవరు ఒకసారి ఆలోచించండి. మీకు పైవారయుండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, బైబిల్లో కొన్ని వర్షాలు ఉన్నాయి. సేవకులు అంటే తగ్గించుకోవాలి, మాదిరిగా ఉండాలి, పరిచయం చేయాలి, సేవ చేయాలి, హెచ్చించుకోకూడదు. కరెక్ట్ కాదంటలేదు, కానీ సేవకులన్న వారు తగ్గించుకోవాలని దేవుడు చెప్పాడు. యేసుక్రీస్తు కూడా ఆయన రక్షకుడు అయ్యుండి ఆయన తన శిష్యుల యొక్క పాదాలని కడిగారు, అందులో డౌటే లేదు. కానీ ఇక్కడ చూస్తే పొజిషనల్ గా వచ్చేసరికి, అధికారం అన్న విషయానికి వచ్చేసరికి దేవుడు ఇప్పుడు కూడా తలకిందులుగా ఇష్టానుసారంగా దేవుడు పనిచేయడు. గమనించండి,
తగ్గించుకొని చేసేటువంటి కార్యం ఒకటి ఉంది. రెండోది పొజిషనల్గా దేవుడు ఒక వ్యక్తికి ఒక స్థానాన్ని ఒక స్థాయిని ఇచ్చినప్పుడు దాన్ని గౌరవించమని కూడా దేవుడే చెప్తున్నాడు. ఇప్పుడు అందుకని స్పెసిఫిక్ గా బైబిల్ దేవుడు అంటున్నాడు మీకు పైవారయుండి అంటున్నాడు. అంటే ఒకసారి ఆలోచన ఏంటంటే సేవకులైనటువంటి వాళ్ళు మీతో సమానం కాదు. నేను చెప్పాను, నేను భయపడాల్సిన పని లేదు, డౌట్ కూడా పని. బైబిల్ క్లియర్గా ఉంది. మీ పైవారయుండి అంటే పాస్టర్ ఎప్పుడు కూడా విశ్వాస సమానము కాదు. పొజిషనల్ గా వాల్యూస్ గురించి మాట్లాడట్లేదు. దేవుని దృష్టిలో నాకెంత వాల్యూ మీకెంత వాల్యూ. నేను వాల్యూస్ గురించి చెప్పట్లేదు, పొజిషన్స్ గురించి మాట్లాడుతున్నాం, అధికారం గురించి మాట్లాడుతున్నాం. అధికారం అన్న విషయానికి వచ్చేసరికి, పొజిషన్స్ అన్న విషయానికి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు మీకు పైవారయుండి. అర్థం ఏంటంటే మనం పాస్టర్ను చూస్తున్నప్పుడు ఆయన స్థాయిని గుర్తించాల్సి ఉంది. పాస్టర్ ఏంటంటే ఎక్కువగా వ్యక్తులను చూస్తుంటాం. మంచి ఘట్టం ఐశ్వర్యాన్ని చూడ మంచి ఘటాన్నే చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ దేవుడే క్లియర్గా బైబిల్ మనం చెప్తున్నాడు మీకు పైవారయుండి అంటే అర్థం ఏంటంటే ఏ సంఘమైనా సరే కావచ్చు, ప్రతి ఒక్క విశ్వాసి పైన సేవకుడు ఖచ్చితంగా ఉన్నాడు. విశ్వాస సమానంగా బైబిల్ చెప్పట్లేదు, విశ్వాసి పైన ఖచ్చితంగా సేవకుడు ఉన్నాడు. మీ పైవారయుండి అన్నారంటే అర్థం ఏంటంటే మీరు సేవకుని కింద ఉన్నారని అర్థం. ఇప్పుడు చూడండి, అది దేవుడు పెట్టే పొజిషన్. అది నేను పై ఉన్నానంటే నేను గొప్ప ఉన్నాను కాదు, మీరు నా కింద ఉన్నానంటే మీరు తక్కువనేమి కాదు. పొజిషన్స్ అంతే. అది ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది. ఏ పొజిషన్కి ఆ వాల్యూ ఖచ్చితంగా ఉంది, అందులో డౌటే లేదు. కానీ పొజిషనల్ గా చూసుకునేసరికి బైబిల్ దేవుడు అంటే సేవక పొజిషన్ ఏంటో బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, విశ్వాస పొజిషన్ ఏంటో దేవుడు బైబిల్లో చెప్తున్నాడు. మీకు అనగా విశ్వాసులకి పైవారయుండి అంటే ఎప్పుడు కూడా పాస్టర్ని తక్కువ అంచనా వేయకూడదు అర్థం. మీకు పైవారయుండి అంటే మీకు పై ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఎందుకని దీని గురించి ఆలోచన. ఇప్పుడు సేవ అనేసరికి సేవకులు అనేసరికి మనకు అర్థమవుతుంది. కానీ మీ పైవారు అనేసరికి వెంటనే ఏంటంటే పాస్ గారు గర్వాన్ని అనేస్తాం. కానీ ఇక్కడ బైబిల్లో క్లియర్గా అన్నారు దేవుడు మీకు పైవారయుండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు బుద్ధి చెప్పు వారిని గురించి, అది నేను వీళ్ళతో నెక్స్ట్ చెప్తాను. బుద్ధి చెప్పి వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొనుచున్నాను. ఇంకొక వచనం కూడా చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రికలో ఉండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. చాలు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా పౌలు ఇదేమాట అంటున్నాడు. ఏమంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ పైన నాయకులు ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నారు. అంటే గమనించండి, రక్షింపడ్డామని చెప్తున్నటువంటి ప్రతి విశ్వాసి పైన ఎవరో ఖచ్చితంగా ఉన్నారని అర్థం, ఎవరో ఉండాలని అర్థం. ఇప్పుడు చూడండి, దేవుడైతే ఏ ఒక్క ఆత్మీయ గొర్రెను, ఏ మందలో ఏ ఒక్క గొర్రెను కూడా దేవుడు వాని పైన కాపరి లేకుండా దేవుడు పెట్టట్లేదు. మన విశ్వాసులు తమ పైన ఒక కాపరి కింద ఉండడానికి ఇష్టపడుతున్నారు లేదంటే సెకండరీ. కానీ బైబిల్ ప్రకారం చూసుకుంటే విధానం, దేవుడి యొక్క పరిచయ విధానం ఎలా జరుగుతుంది అంటే ప్రతి విశ్వాసి పైన ఒక కాపరి ఖచ్చితంగా ఉండాలి. ఒక కాపరి కింద లేనటువంటి విశ్వాసం అంటే ఎవరు కూడా ఉండరు. అంటే ఇక్కడ అంటున్నాడు మీ పైన నాయకులుగా ఉన్నవారు. విశ్వాస సంఘానికి రాస్తున్నాడు, ఎబ్రీ విశ్వాసం రాస్తున్నాడు. మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ పైన సేవకులు ఉన్నవారు అంటలేదు, మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు లెక్కప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలో కాయస్తున్నారు. సార్ గమనించండి, ఏదో వాళ్ళు డ్యూటాలు చేస్తుంటారు. మీ పైన లెక్కప్ప చెప్పవలసిన వారి వలె అప్పచెప్పే పని ఉంది ఖచ్చితంగా పరిచయంలో. అందుకని చేసేటువంటి ప్రతి చిన్న పని, ప్రతి పెద్ద పని కూడా జాగ్రత్తగా సేవకులు చేయాల్సి ఉంటుంది. అలా జరుగుతుందా లేదని తర్వాత విషయం. కానీ యాక్చువల్గా అయితే అలా చేయమని బైబిల్ అయితే సేవకులకి బోధిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అధికారం అన్న విషయానికి వచ్చేసరికి దేవుడు అక్కడ కూడా రాజీ పడ్డు. అధికారం విషయానికి వస్తే దేవుడు రాజీ పడ్డాడు. అందుకని చూడండి, ఇప్పుడు మనం ఏంటంటే ఈ డెమోక్రటిక్ కంట్రీలో పుట్టాం. అంటే అందరికి నచ్చిన కార్యం జరుగుతుంది దేశంలో. మన దేశం డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనం నచ్చిన వ్యక్తికి ఓటేస్తాం, మన నచ్చినటువంటి వ్యక్తిని నాయకుడిగా పెట్టుకుంటాం, మన నచ్చినటువంటి వారిని మనం తృణీకరిస్తాం. అది లోకం యొక్క విధానం. కానీ ఒకసారి మీరు దేవుని రాజ్యంకి సంబంధించి మీరు చూడండి, దేవుడు ఎక్కడా కూడా అందరూ నచ్చిందని దేవుడు ఎక్కడ అండవు. అందరూ నచ్చిన చేద్దాం దేవుడు ఎక్కడ. అందుకనే నేను పాస్టర్ పెడతాను, ఎంతమంది ఎవరికి ఓట్లు వేస్తారని దేవుడు అడగడు. సంఘ పెద్దలు నీబుద్దు అనుకున్నాం, ఎలక్షన్లు పెడదాం, ఓట్లు వేద్దాం. ఆ విధానము బైబిల్లో లేనే లేదు. ప్రస్తుతం లోకల్లో ఉంది ఆ విధానం, ఈవెన్ సంఘాల్లో కూడా విధానం ఉంది. కానీ దేవుని దృష్టిలో మాత్రం అలాగున్నా లేదు. అది ఆత్మ సంబంధమైనటువంటి విధానం కానే కాదు. 10 మంది కలిసి సెలెక్ట్ చేసుకునేటువంటిది, ఎలక్ట్ చేసుకునేటువంటి విధానం
బైబిల్లో లేనే లేదు. దేవుడు నియమిస్తాడు. దేవుడు నియమించిన తర్వాత దేవుడు సింపుల్ ఒకటే చెప్తాడు. ఏమన్నాడు తెలుసా? మీరందరూ కూడా ఆ వ్యక్తికి లోబడే తిరగలంటారు దేవుడు. ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి ఒక శతాధిపతి వచ్చాడు. దేవుని దగ్గర సహాయం కూడా వచ్చాడు. పద నేను ఇంటికి వస్తాను. అప్పుడు ఆయన అంటాడు, మీరు రావాల్సిన పర్లేదు, మాట మాత్రము సెలవు, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు అంటాడు. అంటూ ఆయన వెంటనే ఇంకో మాట అంటాడు, నేను కూడా అధికారంలో లోబడినటువంటి వాడిని. గమనించండి, అక్కడ శతాధిపతి అంటే తన అధికారం గురించి చెప్పాలి. 100 మంది పైన ఆయన అధికారి కాబట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన కింద ఎంతమంది ఉన్నారన్న దాని గురించి మాట్లాడట్లేదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరి కింద ఉన్నారన్న దాని గురించి మాట్లాడుతున్నాడు. నేను అధికారంలోకి లోబడిన వాడిని అంటున్నాడు. నా అధికారానికి 100 మంది లోబడతారు అంటలేదు ఆయన. శతాధిపతి అంటే శతం అంటే 100 మంది, 100 మంది సైనికులకి ఈయన అధికారి. అలాగే యేసుక్రీస్తుకి వెళ్ళినప్పుడు 100 మంది నా మాట అంటారని చెప్పట్లేదు. ఆయన అధికారం కలిగినటువంటి వాడు అయినప్పుడు కూడా, శతాధిపతి అయినప్పుడు కూడా, ఆయన ఆ పొజిషన్ ఉండి కూడా ఆయన ఎంతమందికి పైన ఉన్నాడని దాని గురించి మాట్లాడకుండా, నేను కూడా అధికారంలోకి లోబడిన వాడును, నాకు కూడా అధికారం ఉంది 100 పైన అంటలేదు ఆయన. ఒక అధికారం అయ్యుండి ఆయన రికగ్నైజ్ చేస్తాడంట, ఆ రోజున నాకు ఇంత అధికారం ఉంది. ఇక్కడ అంతా అసలు ఎక్కడ వచ్చింది తెలుసా? నాకు అధికారము ఇవ్వబడింది. నేను నా పై వారికి లోబడుతున్నంత వరకు, నా పై వాళ్ళ కింద ఉన్నంత వరకు నా కింద ఉన్న వాళ్ళు నాకు లోబడతారు. నా కింద ఉన్న వాళ్ళపై నాకు అధికారం ఎప్పుడు ఉంటుంది అంటే, నేను నా పైన ఉన్నటువంటి వాళ్ళు నేను లోబడుతున్నప్పుడే నా కింద ఉన్న వాళ్ళపై నాకు అధికారము ఉంటుంది అంటున్నాడు శతాధిపతి. యేసుక్రీస్తు మాటను ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే ఆయన జస్ట్ ఒక డైలాగ్ చెప్పలేదు. ఆయన ఉన్నటువంటి ఒక విధానం, ఒక ప్రిన్సిపల్ ని ఆయన అక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే ఏమన్నాడంటే, నేను అధికారానికి లోబడుతున్నంత వరకు నాకు అధికారము ఉంటుంది కాబట్టి నువ్వు మాట మాత్రం సెలవిస్తే ఖచ్చితంగా నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. ఏమన్నా తెలుసా? నాకు అధికారం ఉంది, అయినా సరే అధికారానికి నేను లోబడతాను. అంటే నా కింద పని వాళ్ళు ఉన్నారు, అలాగనే నేను కూడా ఒకరి కింద ఉన్నాను. ఇప్పుడు చూడండి, అది ఎప్పుడూ కూడా అది అలా ఉంటూనే ఉంటుంది. బైబిల్లో అధికార పద్ధతి అంటే విధానం ఉంటూనే ఉంటుంది. ప్రతి వాళ్ళ పైన ఎవరో ఒకరు ఉంటున్నారు. అది కుటుంబాల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే కావచ్చు. ఎవరిపైన ఎవ్వరు లేకుండా లేరు. కుటుంబానికి శిరస్సు భర్త అయి ఉంటాడు, పెద్దగా నాయకుడిగా ఉంటాడు. అలాగనే సంఘానికి, విశ్వాసులకి సేవకులు ఉంటారు. అలాగనే సేవకుల పైన కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనుషులు ఎవరు కాదు, దేవుడు ఉన్నాడు. ఆయనకు రోజున మొత్తం ఇన్ని సంవత్సరాలు జీవించేసినంత కూడా ఒకేసారి దేవుడు అక్కడ ఆ రోజున లెక్క అడుగుతాడు. కాబట్టి అది కూడా ఉంది. పాస్టర్ మెసేజ్ చేసుకుని వెళ్ళిపోవడం వీల్లేదు. వాళ్ళు కూడా లెక్క చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ పైన కూడా అధికారి దేవుడు అంటే ఖచ్చితంగా ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా ఇంకోళ్ళ కింద లేకుండా పనిచేయడానికి వీలు లేదు. బైబిల్ విధానం అది. దేవుడు ఆ అధికారాన్ని, ఆ విధానాన్ని దేవుడు మానవునికి పరిచయం చేశాడు. అధికారం అంటే దాన్ని దేవుడే మనిషికి ఇచ్చాడు. అధికారం ఇలా పనిచేస్తుంది అనేటువంటిది కూడా దేవుడే మనిషికి అతి ఆలోచన ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన బట్టే, జ్ఞానాన్ని బట్టే ఇప్పుడు లోకం అంతా కూడా అలాగనే పనిచేస్తూ ఉంది. కంపెనీలన్నీ కూడా ఆ అధికార విధానం బట్టే పనిచేస్తున్నాయి. అందుకనే అధికారం కలిగినటువంటి వారు ఉన్నారు, అధికారి కింద లోబడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ విధానం ఎప్పుడూ కూడా అది దేవుడు నియమించినటువంటి విధానం. అది ఎప్పుడు కూడా దేవుడు దాన్ని తీసుకోడు, దాన్ని దేవుడు డిస్టర్బ్ చేయడానికి ఇష్టపడ్డాడు. ఒకసారి చూద్దాం, చూడండి, రోమపత్రికలోకి వెళ్దాం. రోమపత్రిక 13వ అధ్యాయం. రోమపత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఇప్పుడు చూడండి, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను. గమనించండి, ఇక్కడ ఎంతమంది లోబడాలి? చెప్పండి, ఎంతమంది? ప్రతి వాడును పై అధికారికి లోబడి ఉండవలను. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. ప్రతివాడు కూడా పై అధికారికి లోబడి ఉండాలి. అక్కడ బైబిల్ చూసినప్పుడు ఆ దేవుడు కండిషన్స్ పెట్టలేదు. ఇలాగుంటే మీరు లోబడండి, ఇలాగుంటే మీరు లోబడాల్సిన పని లేదని దేవుడు చెప్పలేదు. ప్రతివాడు అంటే ప్రతి వాళ్ళు అందులోకి వస్తారు. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ఏలనగా ఎందుకని లోబడాలి? ఆ వ్యక్తి మంచిది కాదండి, ఆ వ్యక్తి మనస్తత్వం మంచిది కాదండి, ఆ వ్యక్తికి విధానం నాకు నచ్చదండి, ఎందుకు లోబడాలండి అని అంటే దేవుడు అంటున్నాడు, ఎందుకు లోబడాలి అంటే, ప్రతివాడు ఎందుకు లోబడాలి? వితౌట్ ఎనీ కండిషన్ లేకుండా మీరు లోబడే తీరాలని దేవుడు క్లియర్ చెప్పాడు బైబిల్లో. మళ్ళీ కండిషన్ పెట్టి ఈ కండిషన్స్ లో ఉంటే, మీకు అనుకూలంగా ఉంటే, లేదా ఈ పద్ధతిలో ఉంటే మీరు లోబడండి, లేకపోతే అవసరం దేవుడు చెప్పట్లేదు. అక్కడ అధికారి ఎలాంటి వాడు దాని బైబిల్లో లేనే లేదు. బైబిల్ ప్రతివాడు కూడా పై అధికారి లోబడి ఉండాలి. ఇప్పుడు ఇది నచ్చదు ఎవరికి, లోకానికి ఇది నచ్చదు, మనకు కూడా ఇది చర్చ చేసుకుని నచ్చదు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం. లోబడి
అందుకే విధేయత అనేటువంటిది, లోబట్టం అనేటువంటిది ఎక్కువగా పాస్టర్ కూడా వాడినటువంటి పదం అది. ఈ రోజులు లోబడాలి అంటే విశ్వాసం ఉండడు. అందుకని విశ్వాసం కాపాడుకోవాలి కాబట్టి లోబడండి అన్నమాట ఎవరు చెప్పరు. ప్రభు ప్రేమతో విన్నవించుకున్నా అంటారు, మనవి చేస్తున్నా అంటారు. అవన్నీ అవసరం. అధికారం ఉందన్నప్పుడు లోబడండి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు లోబడమని చెప్పినప్పుడు లోబడమని నేను కూడా చెప్తాను. నేనే బ్రతిమలాన్ని రిక్వెస్ట్ చేయను. బైబిల్ లోబడండి అని చెప్పినప్పుడు లోబడ్డమే. ఎందుకని లోబడాలంటే కింద బైబిల్ దేవుడు చెప్తున్నాడు అక్కడ, ఎలా అనగా దేవుని వల్ల కలిగేది తప్ప మరి ఏ అధికారము లేదు. ఇక్కడ పౌలు అంత ఎక్స్ట్రీమ్ కలిగాడంటే దేవుని వల్ల కలిగింది తప్ప మరి ఏ అధికారం కూడా లేదు. దేవుని వల్ల కలిగింది తప్ప మరి ఏ అధికారం కూడా ఏది లేదని అంటే ఎక్కడ కూడా ఏంటంటే అవిధేయత కనపరచడానికి, లోబడుకుండడానికి ఒక్క రీజన్ కూడా బైబిల్లో దేవుడు ఇక్కడ సాకు చెప్పడానికి అవకాశం లేకుండా చేస్తారు. ఎందుకని లోబడంటే ప్రతి అధికారం కూడా దేవుని వల్లనే కలిగింది. ప్రతి అధికారం దేవుని వల్లనే నియమింపబడి ఉండేవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు, సరే అధికారిని అనలేదు, అధికారం ఎందుకన్నా దేవునికి వ్యక్తుల ప్రాముఖ్యం కాదు. మన ఇంట్లో పొజిషన్ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూస్తుంటాం మనం ఎక్కువ. కానీ దేవుడు ఇక్కడ అధికారిని అంటలేదు, అధికారమును ఎదిరించువాడు అంటే దేవుడు మాట్లాడేటప్పుడు పొజిషన్ గురించి మాట్లాడుతున్నాడు తప్ప ఆ పొజిషన్ లో కూర్చున్న వ్యక్తి గురించి దేవుడు మాట్లాడలేదు. ఏమంటే దేవుడికి ఎప్పుడైనా సరే దేవుడు పనిచేసే విధానం అంతే. దేవుడు ఒకరిని కాదంటే దేవుడు ఇంకోని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా వ్యక్తులకు ఫేవర్ చేయడు. దాన్ని ఆ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు అనుకూలంగా జీవించిన వరకు దేవుడు ఆ వ్యక్తి సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. గమనించింది అక్కడ నియమము అని వచ్చింది. అందుకని అది చాలా ప్రాముఖ్యం. నియమం అంటే ప్రమాణం అంటే ప్రిన్సిపల్ అంటాం, లేదా లా అంటాం. భూమి ఆకర్షణ శక్తి ఉంది చూసారా, దాన్ని మనం ప్రమాణం అంటాం. అంటే అర్థం అది మార్పు లేదు. మార్పు ఉన్నటువంటి ఒక దాన్ని మనం ప్రిన్సిపల్ అంటాం. అంటే ఎప్పటికీ ఆ విధానంలోనే పనిచేస్తుంది ప్రతిదీ కూడా. ఇక్కడ కూడా దేవుడు అన్నాడు అధికారమును ఎదిరించేటువంటి వాడు దేవుని యొక్క నియమమును ఎదిరించున్నాడు. అధికారం ఎదిరిస్తే దేవుని యొక్క విధానాన్ని, దేవుడు నియమించిన వ్యక్తి అంటే దేవుని యొక్క విధానాన్ని, దేవుడు పనిచేసేటువంటి విధానాన్ని ఎదిరిస్తున్నాం మనం. అంటే దేవుడు ఎలాగైతే ఫంక్షన్ చేస్తున్నాడో, తన యొక్క గవర్నమెంట్, తన యొక్క రాజ్యాన్ని ఏ విధానంతో పనిచేస్తున్నాడో, నువ్వు ఆ విధానానికి ఆ సిస్టమ్కే వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తున్నావు. అంటే అర్థం ఏంటంటే ఒక విశ్వాసి ఒక పాస్టర్ వ్యతిరేకంగా నిలబడినప్పుడు దేవుడు ఒక బిలీవరు ఒక పాస్టర్ వ్యతిరేకంగా చేసిన దేవుడు చూడలేదు, నా సిస్టమ్ వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నావు. అప్పుడు చాలా మంది చెప్తున్నా ఆ పాస్టర్ గారు ఎదురండి, ఆ పాస్టర్ నాకు నచ్చలేదండి, ఎలా నచ్చదంట. ఎదురు అన్నాడు అది కాదు, వ్యక్తిని పెట్టింది నేను, ఆ సిస్టమ్ ఈ సిస్టమ్ ఇలా ఫాలో అని చెప్పింది నేను, మీరు లోబడే రాలే అంటున్నాడు. ఎప్పుడైతే మనము ఆ వ్యక్తిని కాదంటున్నామో, నా పొజిషన్ ని కాదంటున్నాము, ఎప్పుడైతే పొజిషన్ ని కాదంటున్నామో ఆటోమేటిక్ దేవుని యొక్క నియమమున వ్యతిరేకంగా వస్తున్నాం. గమనించండి, మన నియమమున వ్యతిరేకంగా వచ్చి మనం చేయలేమేమీ లేదు. భూమి ఆకర్షణ శక్తిని చూస్తారు, గ్రావిటేషన్ ఫోర్స్ అది. దానివల్ల ఇంకొకప్పుడు ఇబ్బంది కలిగిందని చెప్పేసి నేను దాని రెస్పెక్ట్ ఉన్ను, దాని మాట విన్నో అంటే దానివల్ల నష్టం వరకు తెలుసా మనకే. గాని గ్రావిటేషన్ ఫోర్స్ అంటే ప్రతి వస్తువుని కిందకి లాగుతుంది. మన మెట్లు కొంచెం జాగ్రత్త తెలియదు అనుకోండి, పొరపాటున పడిపోతాం, కాలు జారి పడిపోతాం, 4 మెట్ల కింద పడతాం, ఏదో దెబ్బతో ఉంటుంది. సో మనం పడ్డ బేసిక్ కారణం ఏంటో తెలుసా, మనం ఒకసారి నడుచుండ అన్నీ ఉండొచ్చు, కానీ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే అక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేస్తుంది కాబట్టి దానివల్ల నీకు ఇబ్బంది కలిగింది. ఇప్పుడు దానివల్ల నీ చెయ్యకలేదు కాబట్టి చెప్పేసి నేను దాన్ని గౌరవించను అంటే అది ప్రమాణం. నువ్వు దాన్ని గౌరవించినా గౌరవించకపోయినా దాని పద్ధతి చేసుకుంటేనే వెళ్ళిపోదు. ఎప్పటికైనా సరే దానికి మనం లోపడాలి తప్ప అది మనకి లోపడదు. అది దాన్ని నియమము అంటాం. ఇప్పుడు ఇక్కడ కూడా అదే అంటున్నా, అధికారం ఎదిరించువాడు దేవుని యొక్క నియమం ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు, గమనించండి ఇక్కడ, ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. గమనించండి, తమ మీద తామే శిక్షను తెచ్చుకుంటున్నారు. ఇక్కడ విషయం చెప్తాను చూడండి, తమ మీదకి తామే శిక్షను తెచ్చుకుంటే అర్థం ఏంటి తెలుసా? అంటే అధికారమైన విషయానికి వచ్చేసరికి బేసిక్ అందరికీ ఆలోచన ఎలా ఉంటుందంటే అధికారం అనగానే ఎవరికి నచ్చదు. ఎందుకంటే నా పైన ఎవరంటాడు, నేను ఎవరిపైన ఉన్నా ఎవరి కింద కాదు, వాళ్ళ కింద నేను పనిచేయటం, నేను దాసుని కాదు, పనులను కాదంటాం, నేను బానిసను కాదంటాం. గమనించండి, అధికారమైన విషయానికి వచ్చేసరికి దేవుడే పెట్టాడు అన్నప్పుడు ఫస్ట్ గమనించండి, ప్రతి మంచి పరసంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుండి వస్తుంది. అధికారం అంటే దేవుడు ఇచ్చాడే చెప్పుకున్నప్పుడు యాక్చువల్ నువ్వు ఎలాగైతే నువ్వు ఇప్పుడు చూసి అనుకుంటున్నావో, యాక్చువల్ ఒరిజినల్ ఇంటెన్షన్ అయితే, ఒరిజినల్ పర్పస్ అయితే అసలు అది కానే కాదు. దేవుడు ఇచ్చినప్పుడు దాని ఉద్దేశం వేరు. దేవుడు ఆదాముని అవ్వని ఏదో తోటలో పెట్టినప్పుడు పర్పస్ వేరు. మీరు తినొద్దు, ఇది చెయ్యండి, అది చేయదని దేవుడు చెప్పారు, పర్పస్ వేరు. అది వాళ్ళకి అప్పుడు బాగా నచ్చింది. దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఏదైనా చేయమని చెప్తున్నప్పుడు అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి, పరసంబంధమైనటువంటిది కాబట్టి అది మంచిది, అది మంచిది, మనకి అది మంచిది. అందుకే అధికారం అనేసరికి అదేదో
మీ పైన భారంగా ఉండేటువంటిది కాదు యాక్చువల్గా అడిగితే. నిజంగా చెప్పాలంటే అసలు మీ పైన ఒక అధికారం ఉన్నాడంటే, లేదా నీ పైన నాకు అధికారం ఉంది అర్థం తెలుసా, నువ్వు దాన్ని ఒక పెద్ద బండలాగా నీ మీద బరువుగా భారంగా ఉన్నటువంటి దాకా ఫీల్ అవ్వకూడదు. నేనైతే ఏమంటానంటే, దేవుడే ఇచ్చాడు అన్నప్పుడు అది పరసంబంధమైనది మంచిది అన్నప్పుడు ఏమంటానంటే, అది నీ నెత్తి మీద ఉన్న బండ కాదు, నీకు ఇబ్బందులు నీకు కలగకుండా కాపాడేటువంటి ఒక గొడుగు లాంటిది అంటాను నేనైతే. ఇప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకోండి. అధికారం మనిషికి వెంటనే అంటే అది మనం భారంగా ఫీల్ అవుతాం. కానీ దేవుడు ఇచ్చాడు అన్నప్పుడు దేవుడు ఇచ్చాడు మంచిగా ఇస్తాడు. దేవుడు మనుషుల్ని విశ్వాసాలు తన గొర్రెల్ని అణిచివేయడానికి దేవుడు కాపరిని పెట్టలేదు. అక్కడ గొర్రెలను కాపాడడానికి దేవుడు కాపరిని పెట్టాడు. ఆయనకు అధికారం ఇచ్చాడు. అధికారం లోబడని అంటున్నాడు దేవుడు. ఇప్పుడు అర్థం ఏంటంటే, అధికారం అనేటువంటిది నాకుంది అంటే, లేదంటే మీ పైన అధికారం ఉన్నాడంటే అర్థం ఏంటంటే, ఆయన మీ పైన లేని పని భార పెట్టాలనుకున్నది కాదు, మిమ్మల్ని కాపాడడానికే. అంటే ఒక అధికారి కింద ఉన్నామంటే, ఇప్పుడు మనం గొడుగు కింద ఉన్నామంటే అర్థం ఏంటంటే, చుట్టూ ఎంత వర్షం పడచ్చు, వర్షం వాస్తవమే అందరికి పడుతుంది, అందరూ తడుస్తున్నారు. కానీ నువ్వు గొడుగు కింద ఉన్నావు కాబట్టి నీకు వర్షం ఎఫెక్ట్ నీ మీద ఉండదు. నీ చుట్టూ ఉంది కానీ నువ్వు గొడుగు కింద ఉన్నంత వరకు దాని ప్రభావం నీ మీద ఉండదు. అలాగనే అధికారం అంటే కూడా దేవుడు ఇచ్చాడు కాబట్టి అదేదో భారం కాదు, అదేదో బరువు కాదు, అది కూడా ఒక అంబ్రెలా లాంటిదే. నువ్వు ఆ అధికారి కింద ఉన్నంత వరకు నీ మీద ఏ శిక్ష నువ్వు తెచ్చుకోవు. అధికారం నువ్వు పక్క తప్పుకున్నప్పుడు, అంటే అధికారం తృణీకరించినప్పుడే బైబిల్ అంటుంది అక్కడ, తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందురు. చూసారా, మనం ఇప్పుడు యాక్చువల్గా అలా చూడట్లేదు. నువ్వు ఆ కింద ఉండాలన్నప్పుడు మీరు నాకు లోబడి అని చెప్తున్నప్పుడు బేసిక్ నేను చెప్తున్నానంటే, నేను కాపాడతాను, నువ్వు నేను చెప్పింది చెయ్యి అంటున్నా మనం. ఎందుకంటే అధికారం అంటే అది మీనింగ్ బేసిక్ గా. ఎందుకంటే అధికారం దేవుడు పెట్టాడంటే, అధికారి ఏం చేస్తున్నారంటే, పైన వారు ఏం చేస్తున్నారంటే కింద ఉన్నటువంటి వారిని కాపాడుతున్నారు కానీ లేనిపోయిన భారాలు బరువులు పెట్టట్లేదు. అందుకే దేవుడు ఎప్పుడైతే ఆ వ్యక్తి దాని కింద నుంచి వచ్చేస్తున్నాడో, ఆ అధికారం కింద నుంచి ఆ దేవుని యొక్క నీడలో నుండి బయటకు వచ్చేస్తున్నాడో, అప్పుడు ఆటోమేటిక్ శిక్ష వస్తుంది. నువ్వు నా మాట అంటలు కాబట్టి చెప్పి నీ చేతులు కాళ్ళు ఎరగొడతాను దేవుడు చెప్పట్లేదు. దేవుడు ఏంటంటే, నేను ఒక నియమంలాగా ఈ అధికార విధానాన్ని ఈ ఫంక్షనింగ్ మెథడ్ని ఇలా పెట్టాను నేను. మీరు ఎప్పుడైతే దీన్ని కాదంటున్నారో మీరు పక్క తప్పుకున్నారు కాబట్టి, మీరు పక్క తప్పుకున్న ఆటోమేటిక్ గా నేను శిక్షించాల్సిన పని లేదు. ఆల్రెడీ లోకల్ బోల్డంత శాపం, బోల్డంత శిక్షలు, బోల్డంత పనిష్మెంట్స్ లోకల్ ఆల్రెడీ ఉన్నాయి. మీరు ఆ గుడి కింద వచ్చేసారు కాబట్టి ఇప్పుడు లోకంలో అందరికీ ప్రభావితం చేసేది ఇప్పుడు మిమ్మల్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే రీజన్ ఒకటి అంటాడు దేవుడు, నువ్వు నా రెక్కల కింద రాలేదు కాబట్టి, నా నియమంలోనికి నువ్వు రాలేదు కాబట్టి, ఆ నియమం వల్ల వచ్చేటువంటి మేలు నీకు రాదు, దానిలో వచ్చే భద్రత నీకు రాదు. ఇప్పుడు పోలీసులు మనం జనరల్ తెలుగులో ఏమంటుంది, రక్షక భటులు అంటాం. నిజంగా రక్షక భటులే. ఇప్పుడు చూడండి, పోలీసులు గౌరవించి తరాలి, ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి. వాడు చెడ్డవాడు అవ్వచ్చు, వాడు ఇంకా మనకి నేరుగా వాళ్ళు మనకేం ఫేవర్ చేయకపోవచ్చు, నేరుగా ఏం ఫేవర్ చేయలేదు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు మనకి ఏం ఫేవర్ చేయలేదని కూడా కాదు. నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసు చాలా మంది ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళు మన పేపర్స్ అన్ని చెక్ చేస్తే మనకు నచ్చదు, కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నాడు మాత్రం. వాళ్ళ జనరల్ ట్రాఫిక్ అంతా కూడా ఒక ఆర్డర్లో పెడుతున్నప్పుడు నాకు డైరెక్ట్ గా ఏం ఫేవర్ చేయట్లేదు, కానీ మిగిలిన వాళ్ళని క్రమంలో పెట్టడం వల్ల నాకు ఇండైరెక్ట్ గా నాకైనా ఫేవర్ చేస్తున్నాడు. అంటే నాకు తెలియనటువంటి డైరెక్షన్ లో అనుకోకుండా సడన్ గా ఎవరో ఒకరు రాకుండా అతను ఏం చేస్తున్నాడు, నాకు ఫేవర్ చేస్తున్నాడు. నేరుగా వచ్చి ప్రసన్నాన్ని చెప్పి నాకేం చేయట్లేదు ఆయన, నేరు పర్సనల్గా వచ్చి నాకేం సర్వీస్ చేయట్లేదు ఆయన, కానీ ఎవరు రాంగ్ రూట్ వస్తుంటే వారిని కంట్రోల్ చేయడాన్ని బట్టి ఆటోమేటిక్గా ఆయన నాకు ఫేవర్ చేస్తున్నాడు. కీడు నుండి నాకు తెలియకుండానే కీడు నుండి నన్ను తప్పిస్తున్నాడు. అందుకనే వాళ్ళు బేసిక్గా రక్షక భటులు అంటాం, అంటే రక్షించేటువంటి వాళ్ళు అని. వాళ్ళకి అధికారం ఉంది, నేరుగా లేకపోవచ్చు, కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఖచ్చితంగా ఫేవర్ ఉంది. మరి లోక విధానంలోనే వాళ్ళంత ఫేవర్ చేస్తున్నప్పుడు లోతుగా ఆలోచిస్తే నిజంగా వాళ్ళ అధికారులు కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు, కానీ చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ వల్ల మనకి ఫేవర్ కూడా జరుగుతుంది, వాళ్ళ వల్ల మనకి భద్రత కూడా వస్తుంది, వాళ్ళ వల్ల మనకి రోడ్డు మీదకి వెళ్ళినా మనకి రక్షణ ఉంటుంది. వాళ్ళ వల్ల చాలాసార్లు యాక్సిడెంట్ జరగకపోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా మంది డ్రైవింగ్ వాళ్ళ దగ్గర పెట్టుకుని డ్రైవింగ్ చేస్తారు, రాంగ్ రూట్ రారు, ఎలా పడితే అలా డ్రైవింగ్ చేయరు. అలాగా మనకి క్షేమం ఉంటుంది. అందుకనే వాళ్ళు అలాగే రక్షిస్తారు కాబట్టి రక్షక భటులు అంటాం. అఫ్కోర్స్ అది జనరల్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరు దాన్ని రికగ్నైజ్ చేయరు. ఎవరు పర్సనల్ గా ఒక వ్యక్తిని ఎవరు రక్షించాలనుకోండి, అప్పుడు ఏంటంటే ఆ పోలీసులు పేపర్లు వేస్తారు, గొప్ప చెప్తారు. కానీ వాళ్ళు పర్సనల్ గా ఎవరికి ఫేవర్ చేయకపోయినా సరే ప్రతిరోజు వాళ్ళందరికీ ఫేవర్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, అందులో ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఫేవర్ ఉంటుంది ఖచ్చితంగా, కాకపోతే మనం దాన్ని రికగ్నైజ్ చెయ్యం. అంటే వాళ్ళకి అధికారం ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం అంటే కేవలం మన మీద ప్రతి దొరకడానికి కాదు, వారి అధికారం ఉపయోగించినప్పుడు మనకి అది క్షేమం. అందుకనే వాళ్ళ కిందకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం చేస్తున్నప్పుడు ఏంటంటే, వాళ్ళు
పబ్లిక్ ఇచ్చేటువంటి సేఫ్టీలో, సెక్యూరిటీలో, భద్రతలో మనం ఉంటున్నాం. అందుకని వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నప్పుడు ఏంటంటే నేను వాళ్ళ కిందకి వెళ్తున్నాను, వాళ్ళ నీడలోనికి వెళ్తున్నాను. వాళ్ళ నీడలోకి వెళ్తున్నంత వరకు కూడా మిగిలిన వాళ్ళ పైన ప్రభావం చూపొచ్చేమో కానీ నేను వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పింది చేస్తాను కాబట్టి ఆ ప్రభావం నా మీద ఉండదు. కాబట్టి అధికారం అనేసరికి దేవుడు ఇచ్చాడు కాబట్టి ముందు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇది దేవుడు భారంగా ఉంచడానికి కాదు, లేనిపోయిన భారాన్ని మనం మీద పెట్టడానికి దేవుడు అధికారం ఇవ్వట్లేదు, అధికారం ఇవ్వలేదు. ఇది దేవుడే దేవుని దగ్గర ఉండే ప్రతిదీ వచ్చింది అంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే అదే చెప్తున్నాడు దేవుడు. అందుకన్నాడు వారి మాటకు మీరు లోబడండి అంటున్నాడు. ఎదిరించేటువంటి వాడు నియమం ఎదిరించుతున్నాడు, ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. చూసారా, ప్రభుత్వం చేసేటువంటి వారు అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు అంటే అర్థం ఏంటంటే అధికారం చలాయించేటువంటి వాడు చెడ్డవాడు ఎప్పుడవుతాడంటే గమనించండి, అక్కడ చెడు కార్యములు చేసేటువంటి వాళ్ళకి వీళ్ళు భయంకరులు అంటే తన మాటలకు ఇష్టపడినటువంటి వాళ్ళు, అవిధేయులైనటువంటి వారికి ఈ అధికారులు భయంకరులు, కానీ మిగిలిన వారికి మాత్రం ఫేవర్ చేసేటువంటి వాళ్ళు. అది దాని మీనింగ్. అధికారులు భయంకరులు అంటే అసలు వాళ్ళు నిజంగా భయంకరులు కాదు. ఒక అధికారం ఇచ్చినటువంటి అధికారం పొందుకున్నటువంటి వ్యక్తి చెడ్డవాడుగా ఎప్పుడు కనబడతాడు అంటే వాడి కింద ఉన్నటువంటి వాడు అవిధేయత కనపరుస్తున్నప్పుడే, లోబడానికి ఇష్టపడినప్పుడే అదే అధికారి ఇక్కడ నుండి చెడ్డవాళ్ళలాగా కనబడతాడు. లేకపోతే అధికారి మంచోడే, అది కరెక్టే. ఎవరైనా సరే అది కరెక్టే, ఎక్కడైనా సరే అది కరెక్టే. పోలీసు డ్యూటీ చేయాలని సిన్సియర్ డ్యూటీ చేయాలని చెప్తాం, కానీ వస్తుంది నా దగ్గర పేపర్ లేవనుకోండి, అప్పుడు వాడు ఫైన్ కట్టమన్నాడు అనుకోండి, అప్పుడు ఆ పోలీసు చెడ్డడైపోతున్నాడు. అప్పుడు ఏం చేస్తానంటే చట్టాన్ని కాదని నేను రిక్వెస్ట్ చేస్తాను, సార్ వదిలేను సార్, 100 రూపాయలు ఇస్తాను, ఇంకేదాన్ని రిక్వెస్ట్ చేస్తాను. అతను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనుకోండి, లేదు రూల్ ప్రకారం ఇంతలో కట్టాను అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఆ పోలీస్ ఆఫీసర్ నాకు ఖచ్చితంగా చెడ్డోడే. అదే చూసుకుంటూ వదిలేసాడు అనుకోండి, అతను నేను పక్క వచ్చి నేను అతను చాలా మంచోడు అని అంటాను. ఎందుకంటే నేను వాక్య ప్రకారం నేను లేను కాబట్టి, నేను వాక్య ప్రకారం లేనప్పుడు అవతల వాడు కూడా వాక్య ప్రకారం లేనప్పుడు వాడు నాకు మంచివాడు అవుతున్నాడు. అదే నేను వాక్య ప్రకారం లేనప్పుడు అవతల వాక్య ప్రకారం ఉన్నాడు అనుకోండి అధికారి, అప్పుడు వాడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎందుకంటే నేను అవిధేయత కనపరుస్తాను కాబట్టి శిక్షించినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి నాకు చెడ్డవాడుగానే ఉంటాడు. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం చేయవారు చెడ్డవాళ్ళకే భయంకరులు కానీ మంచి వాళ్ళకి కాదు అంటే సింపుల్ గా. ఆధార్ చూడండి 4 వచనం, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. చూసారా, నీకు మేలు కలుగుటకు. అందుకని చూసారా, మీ పైన అధికారి ఎవరైతే ఉన్నారో అధికారి యాక్చువల్గా ఏం చేస్తారంటే మిమ్మల్ని యాక్చువల్గా ఎంత చెప్పాడు, ఎగ్జాంపుల్ చెప్పాడు, అంబ్రెల్లా ఉండి ఎండ తాలకుండా మీకు వర్షం రాకుండా యాక్చువల్గా మిమ్మల్ని కాపాడే ప్రయత్నం. అది యాక్చువల్ అధికారి యొక్క రెస్పాన్సిబిలిటీ, అది అధికారి యొక్క డ్యూటీ. అది ఇప్పుడు దానికి కాపాడే పని వాక్య వ్యతిరేకంగా కూడా చేయాలి, వాక్య ప్రకారం చేయాల్సి ఉంటుంది ఆ పని కూడా. సో ఒక అధికారి దేవుడు ఎందుకు పెడుతున్నాడంటే కింద ఉన్నటువంటి వారిని కాపాడటానికి పెడుతున్నాడు. అందుకనే చెడ్డవారికి అధికారులు ఎప్పుడు కూడా భయంకరంగానే కనబడతారు అని మాట్లాడుతూ, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. సరే, మీకు అధికారులు కానీ వాళ్ళు దేవునికి పరిచారకులు. గమనించండి, మీకు మేము సేవకులు అంటున్నప్పుడు మీకు సేవ చేయడానికి రాలేదు, దేవుడు చెప్పింది చేయడానికి వచ్చాం. మీకు సేవ చేయడానికి అన్నప్పుడు మీ కింద ఉన్న వాళ్ళం అయితే మీరు చెప్పడం చేయాల్సి ఉంటుంది. కానీ నేను సేవ అని చెప్తున్నప్పుడు యాక్చువల్గా నేను మీరు చెప్పడం చేయడానికి లేదు, నేను నా పైన ఉంటున్నవాడు చెప్పినట్టు నేను చేయడానికి వచ్చాను. కాబట్టి మీకు ఇష్టం లేకపోయినా సరే నా పైవాడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేసుకెళ్ళాలి తప్ప మీకు అది నచ్చినట్టు చేయడానికి వీలు లేదు. నా పైవాడు నాకేం చెప్పాడు నేను అది చేయాలి, అది మీకు నచ్చకపోయినా సరే. అదే ఇక్కడ మాట్లాడుతూ అన్నాడు, మీకు అధికారులే కానీ దేవునికి మాత్రం వాళ్ళు పరిచారకులు. వారికి భయపడక ఎండ కోరితివా మేలు చేయము. అంటే నువ్వు వాళ్ళు చూసి భయపడకుండా ఉండాలంటే మేము చెప్పండి కరెక్ట్గా ఉండు. పోలీస్ ఆఫీసర్ చెకింగ్ చేస్తాను అనుకోండి, పేపర్స్ అన్ని భయపడకుండా ఏం చేయాలి, నా దగ్గర పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉంటే నా బండికి సంబంధించి వాళ్ళు ఆపుతారు, నాకు చూసి భయపడాల్సిన పని లేదు. కానీ నా దగ్గర పేపర్స్ కరెక్ట్గా లేవనుకోండి, వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం నా దగ్గర పేపర్స్ లేవనుకోండి, అప్పుడు వాళ్ళు చూసాడు నేను ఆగిపోతాను. వాళ్ళని ఫేస్ చేయడం నేను ఇష్టపడను, వాళ్ళ నుండి ఎస్కేప్ అవ్వడానికి నేను చూస్తాను. ఎందుకంటే ప్రాబ్లం వాళ్ళని చదవాలనుకున్నది కాదు, నా దగ్గర లోపం ఉంది కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళని తప్పించుకోవడానికి నేను చూస్తాను. అందుకని ఇక్కడ అంటున్నాడు వారికి భయపడకుండా అంటే వాళ్ళని చూసినప్పుడు అమ్మయ్య ఫోన్లే వీళ్ళు ఉన్నారు, మన పైన ఒకరు ఉన్నారు, వీళ్ళు మనం కాపాడతారు అన్న సంతోషంగా నీకు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే, వాళ్ళు చూడండి నీకు సంతోషం కలగాలంటే నువ్వు కరెక్ట్గా ఉండాలి.
నన్ను మీరు ఫేస్ చేస్తున్నప్పుడు నా నోటి వచ్చే మాటలు మీరు సంతోషాన్ని కలిగించాలంటే మీరు నా మాట ఉంటే నా నోటి మంచి మాటలే వస్తాయి. మీరు కట్టలేరనుకోండి, మీరు వినకూడనటువంటి మాటలు, నేను మాట్లాడుకున్న మాటలు, నాకు ఇష్టమైన మాటలు కూడా ఒకసారి నా నోటి రావాల్సి ఉంటుంది. ప్రాబ్లము నా కోపం వచ్చిందని కాదు, నేను చెడ్డనని కాదు. ప్రాబ్లం మీరు కరెక్ట్గా లేరు కాబట్టి. మీరు కరెక్ట్గా ఉంటే నా నోటి కూడా మంచి మంచి మాటలే వస్తాయి. మీకు సంతోషాన్ని కలిసే మాటలు వస్తాయి. కలిసినప్పుడు ఎదురుపడినప్పుడు సంతోషిస్తాం. అది మీరు నాకు లోపట్టదు అనుకోండి, ఫేస్ చేసినప్పుడు వెంటనే విషయంగా మాట్లాడాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నాను. వాళ్ళ మీకు సంతోషం కలగాలంటే మీరేం చేయాలంటే, కోరితవా మేలు చేయమంటే నువ్వు కరెక్ట్గా ఉండు, అప్పుడు వారి చేత మెప్పు. చూస్తారు, నువ్వు కరెక్ట్గా ఉంటే అధికారి చేత మెప్పును పొందుకుంటా. అదంతా ఆశీర్వాదాల్సింది. బైబిల్ అదే దేవుడు చెప్తున్నాడు. అందుకనే అధికారం దేవుడు ఇచ్చింది. లోబడి ఉంటే వాళ్ళ వల్ల నీకు మేలు జరుగుతుంది, వాళ్ళ వల్ల నీకు ఆశీర్వాదం ఉంటుంది.